Happy Christmas. Merry Christmas. Happy Merry Christmas. Happy Christmas. Happy Merry Christmas. Merry Happy Christmas. క్రీస్తు నాడు పుట్టెను. క్రీస్తు నాడు క్రీస్తు మనందరి కోసం పుట్టెను. చింతలేది పైకెక్కు పైకెక్కరా మందునా ఎంత చేరదు రండి సర్వజనాంగమా సంతకమందునా ఎంత చేరదు రండి సర్వజనాంగమా సందడి చేద్దాం సంగీతంతోను. మిత్రులారా, మన ఆలమూరు గ్రామ వాస్తవ్యులారా, మన ప్రభువును రక్షకులైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఉదయకాల సమయంలో మీ అందరికీ లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ దినాన్న మన ప్రపంచంలో క్రైస్తవులందరూ కూడా ఈ క్రిస్మస్ వేడుకను నిర్వర్తిస్తుండడానికి కారణం ఏంటంటే, మానవుడు మరి పాపిగా జీవిస్తున్నప్పుడు ఈ పాపమును పోగొట్టడానికి మరి ప్రభువుడు యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించి ఆయన 33 సంవత్సరాల లోకంలో జీవించి కరుణాదెబ్బలు తిని సిలువేయబడి ఆయన సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచారు. మరి ప్రభువుడు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించినటువంటి జన్మ పరిశుద్ధమైనటువంటి జన్మ. కన్య మరియ గర్భమున ఆయన ఈ లోకంలో జన్మించారు. అందుని బట్టి ఈ సర్వలోకంలో మనం చూస్తున్నప్పుడు కులములు, జాతులు, రంగులు, అలాగే ప్రాంతములు భేదం ఉన్నప్పటికీ కూడా ప్రపంచంలో ఒకే విషయంలో భేదము లేదు, అదే పాపము. ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారని దేవుడి యొక్క వాక్యం బైబిలును సెలవిస్తా ఉంది. అందుచేత సర్వపాప పరిహారం రక్తపేక్ష ప్రతిరక్త పరమాత్మైన పుణ్యదాన పర్యాగం అన్నారు. రక్తము చిందించకుండా పాపక్షమాపణ లేదు. ఆ రక్తము పరిశుద్ధమైనటువంటి రక్తము ఉండాలని దేవుడి యొక్క వాక్యము వారికి తెలియజేస్తున్న సందర్భముగా వారి క్రీస్తుకు పూర్వమే ప్రభువుడు యేసుక్రీస్తు వారు జన్మిస్తారని 800 సంవత్సరాల పూర్వమే ప్రవచనం భక్తులను వారు తెలియజేశారు. ఆ ప్రవచన పూర్వకంగా ప్రభువుడు యేసుక్రీస్తు వారి లోకానికి శిశుశీరుడిగా వచ్చి ఆయన ప్రత్యక్షమయ్యారు. ఆయన జన్మ పరిశుద్ధమైనది, ఆయన మరణము పరిశుద్ధమైనది. మరి ప్రపంచములో తిరిగి సమాధికి వచ్చి తిరిగి తెచ్చిన వారు ప్రభువుడు యేసుక్రీస్తు వారు. ఆయన మరి త్వరగా రాబోతున్నట్టుగా ఈ లోకములో మనం చూస్తున్నప్పుడు ప్రభువుడు యేసుక్రీస్తు వారిని కలిగి జీవిస్తే నిత్యరాజ్యము, లేకపోతే నిత్య నరకమని సెలవిస్తా ఉంది. ప్రభువునంతటి గ్రామస్తులారా, మరి మా పాపాన్ని ఎత్తుకున్నా ప్రభువు కొరకు జీవిస్తా ఉన్నాం. ఇంకా ప్రభువు నమ్మలేని వారు ఇచ్చిన సువార్త విన్నారు. అందుని బట్టి ప్రభువు స్థుతిస్తూ మా గ్రామం కొరకు ప్రార్థన చేయబోతున్నాం. కనుక దయచేసి సహకారం చేస్తూ మనవి చేస్తున్నాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె అందరూ త్వరలో వచ్చి కళ్ళు తీసుకుందాం. మన ఆలమూరు గ్రామ ప్రజల క్షేమార్థమై మరి మనం ప్రార్థన చేయబోతా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభుగిల్ల మా తండ్రి, కృపగిల్ల మా ప్రభావి నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఇద్దరు కోటి పుట్రంలో వేలా ఉన్నటువంటి జీవం సంఘం తరఫున గ్రామంలో ప్రభావి తండ్రి సువార్తను జరిగించి క్రిస్మస్ వేడుకలు పురస్కరించుకుని ఆలమూరు గ్రామస్తులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి వ్యాపారాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన తండ్రి ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన గద్దించినటువంటి దినాల క్రితం ఆలమూరు గ్రామం అంతా కూడా డెంగ్యూ జ్వరాల చేత, రక్తగుణాల చేత ప్రభావి తండ్రి జ్వరం చేత బాధపడ్డ పరిస్థితులు ప్రభు మా గ్రామానికి రక్తగానే కరికరించారు, కృప చూపించారు. ప్రభావి తండ్రి కొంతమంది విరోధి లోకాన్ని విడిచి వెళ్లారు. వారి కుటుంబాలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభావి తండ్రి మా గ్రామం అంతటి మీరు దీవించి ఆశీర్వదించండి. మా గ్రామస్తుల మా క్షేమార్థమై శుభములు పలికి ఎదురాన్న చిన్న వర్తమానం తెలియజేస్తూ మమ్మల్ని పరికల్పంగా మీరే సహాయం నడిపించమని ప్రార్థన చేస్తున్నాం.
మా గ్రామస్తులందరూ చేసినటువంటి పొరపాట్లు మీరు తోడ్పట్టివ్వండి. మీరు లోకమును ప్రేమించిన దేవుడు అయ్యా. అయ్యా అద్భుతంగా పాపల కొరకు లోకానికి వచ్చిన దేవుడు అయ్యా. అద్భుతమైన విషయాన్ని గుర్తించి గమనించి ప్రభా నాయనా నమ్మితే రక్షణ నమ్మకపోతే శిక్ష లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. అలా అద్భుతంగా సమయంలో ఆయన చిన్న పొరపాటు శివాన్ని అందించబడుతుండగా వేరే సహాయం సమర్పించమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ మా గ్రామం అంతటి కొరకు ప్రార్థిస్తున్నా. మా గ్రామస్తుల వ్యాపారాల కొరకు ప్రార్థిస్తున్నా. మా గ్రామ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నా. పళ్ళ పని ఊరేస్తారా దీంట్లో లైవ్ ఇచ్చేయండి సార్. తెలుసా కొట్టోకొని